అంతర్ముఖం ఎపిసోడ్ 1 శీర్షిక నిశ్శబ్దం భయమా ఆశ్రయమా. ఉపశీర్షిక మనిషి భయపడేది శబ్దానికి కాదు, తనలో ఉన్న మౌనానికి. ఉదయం, నిశ్శబ్దం. ఈ ఉదయం ప్రపంచమింకా మేలుకోలేదు. పక్షుల శబ్దం కూడా ఈరోజు చాలా మెల్లగా ఉంది. నువ్వు మాత్రం కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నావు. ఫోన్ లేదు, పని ఆలోచనలు లేవు, ఎవరితోనూ మాట్లాడాలనే తపన లేదు. అయినా మనసు అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంలో ఉన్నావు. మౌనం పట్ల భయం. మనిషి శబ్దాన్ని ఇష్టపడతాడు. టీవీ, మొబైల్, మాటలు, పనులు ఏదో ఒకటి ఎప్పుడూ జరుగుతుండాలి. ఒక్క క్షణం ఆగితే మనసు అడుగుతుంది, ఇప్పుడేం చెయ్యాలి? కాని ఆ ప్రశ్నకు సమాధానం లేదు. అది భయంగా మారుతుంది. నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు. నిశ్శబ్దం అంటే మనసుకు ఎదురెదురు నిలబడ్డం. మనిషి పారిపోయే ప్రయత్నం. నిశ్శబ్దం వచ్చినప్పుడల్లా మనిషి పారిపోతాడు. పని వెతుక్కుంటాడు. మాటల్లో మునిగిపోతాడు. గుర్తుల జ్ఞాపకాల్లో పడిపోతాడు. ఎందుకంటే నిశ్శబ్దం అడుగుతుంది, నువ్వు నిజంగా ఎవరు? ఈ ప్రశ్నకు సర్టిఫికెట్లు లేవు, పేర్లు లేవు, పదవులు లేవు. అందుకే మనిషికి భయం. ఆలోచనల శబ్దం. నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మనసు ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. గతం వస్తుంది, తప్పులు గుర్తుకొస్తాయి, భవిష్యత్తు భయపెడుతుంది. మనిషి అనుకుంటాడు, ఇదే నా స్వభావం. కాని అది నిజం కాదు. నువ్వు ఆలోచన కాదు, నువ్వు ఆలోచనను గమనిస్తున్నవాడివి. ఈ తేడా అర్థమైతే నిశ్శబ్దం భయంగా ఉండదు. మొదటి అంగీకారం. ఒకరోజు నువ్వు పారిపోవడం ఆపుతావు. ఏం చెయ్యకుండా కూర్చుంటావు. ఆలోచన వస్తే వస్తుంది, వెళితే వెళుతుంది. నీవు ఏమీ మార్చే ప్రయత్నం చెయ్యవు. అక్కడే మొదటి అద్భుతం జరుగుతుంది. మనసు కొంచెం నెమ్మదిస్తుంది. నిశ్శబ్దం శత్రువు కాదని అర్థమవుతుంది. నిశ్శబ్దం మాటలు. నిశ్శబ్దం మాట్లాడుతుంది, కాని పదానతో కాదు. అది చెప్తుంది, నువ్వు సరిపోతావు, నువ్వు అసంపూర్ణం కాదు, నువ్వు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఈ మాటలు బయట ఎవరూ చెప్పరు, నిశ్శబ్దం మాత్రమే చెబుతుంది. నిజమైన ఆశ్రయం. ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. కాని నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటుంది. అది నీతోనే ఉంటుంది, నీ లోపలే ఉంటుంది. నువ్వు దానితో స్నేహం చేస్తే ఎక్కడికీ పోవాల్సిన అవసరం ఉండదు. ముగింపు బోధ. నిశ్శబ్దం భయం కాదు, నిశ్శబ్దం శిక్ష కాదు. నిశ్శబ్దం నీ నిజమైన ఇల్లు. నువ్వు అక్కడ ఉండగలిగిన రోజున ప్రపంచం నిన్ను కదిలించలేను. ముగింపు వాక్యం. శబ్దంలో జీవితం కనిపిస్తుంది, కాని నిశ్శబ్దంలోనే నీవు కనిపిస్తావు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.